టెక్నాలజీ అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే పేరు మైక్రోసాఫ్ట్. ఇదొక కంపెనీ మాత్రమే కాదు, ఇద్దరు మామూలు స్నేహితుల కలకు పట్టిన అద్భుతమైన రూపం. ఒక చిన్న ఐడియా ప్రపంచాన్ని ఎలా శాసించిందో చెప్పే ఒక గొప్ప ప్రయాణమిది. ఈ కథలో ఊహించని మలుపులు, సంచలనాలు, అలాగే గుండెలు పిండేసే విషాదాలు అన్నీ ఉన్నాయి. అసలాలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంటుంది. కేవలం హైస్కూల్ చదువుకుంటున్న ఇద్దరు సాధారణ కుర్రాళ్ళు చేతిలో చిల్లిగవ్వలేని స్థాయి నుండి ఏకంగా $1 ట్రిలియన్ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారు? వాళ్ల ప్రాడక్ట్ లేని ఇల్లే లేదంటే నమ్మగలరా? ఆ అద్భుతం ఎలా జరిగిందో ఈ ఎక్స్ప్లెయినర్లో ఇప్పుడు తెలుసుకుందాం. చాప్టర్ 1 ద టీనేజ్ హ్యాకర్స్. కథ మొదలైంది ఇక్కడే. సంవత్సరం 1968. వాషింగ్టన్లోని లేక్ సైడ్ స్కూల్. ఆ స్కూల్లో అప్పుడే ఒక కొత్త కంప్యూటరొచ్చింది. దాని పేరు టెలిటైప్ మోడల్ 33. దానిమీద బిల్ గేట్స్, అలాగే పాల్ ఎలెన్ అనే ఇద్దరు కుర్రాళ్ల కన్ను పడింది. కాని అక్కడే ఒక పెద్ద ప్రాబ్లం ఉండిపోయింది. అప్పట్లో ఆ కంప్యూటర్ వాడాలంటే గంటకి $40 అద్దె కట్టాలి. వామో, అంత డబ్బు వాళ్ల దగ్గరెక్కడ్నుంచొస్తుంది? దాంతో వాళ్లకు క్రేజీ ఐడియా వచ్చింది. ఆ సిస్టంలో ఉన్న చిన్న చిన్న లోపాలను పట్టుకుని ఎవరికీ తెలియకుండా కంప్యూటర్ను ఫ్రీగా వాడేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎలాగైతేనే దొరికిపోయారు. స్కూల్ వాళ్లు బ్యాన్ కూడా చేసేశారు. కాని అదే కసి ఆ ఇద్దర్నీ తోపు ప్రోగ్రామర్లుగా మార్చేసింది. ఇక అక్కడ నుండి వాళ్ల స్పీడ్ మామూలుగా లేదు. 1975 నాటికి ఆల్టేర్ అనే ఒక కొత్త పర్సనల్ కంప్యూటర్ మార్కెట్లోకి వచ్చింది. ఈ కుర్రాళ్ళు ఆ కంపెనీకు ఫోన్ చేసి ఏకంగా ఒక పెద్ద అబద్ధం చెప్పేశారు. మీ కంప్యూటర్ కోసం మా దగ్గర సాఫ్ట్వేర్ రెడీగా ఉంది అనేశారు. సీన్ కట్ చేస్తే అప్పటికి వాళ్ల చేతిలో ఏమీ లేదు. కంపెనీ వాళ్ళు వెంటనే మీటింగ్కి రమ్మన్నారు. ఇక అప్పుడు మొదలుపెట్టారు అసలైన పరుగు. ఎంతలా అంటే ఆఖరికి మీటింగ్కి వెళ్లే దారిలో కారులో కూర్చుని మరీ ఆఖరి లైన్ కోడింగ్ రాశారు. లక్కేంటంటే ఆ మీటింగ్లో ఆ సాఫ్ట్వేర్ ఆధారగొట్టేసింది. అలా పుట్టిందే మన మైక్రోసాఫ్ట్. ఆ దెబ్బతో 1980 కల్లా జపాన్లో వాళ్ల ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆఫీస్ కూడా తెరిచారు. చాప్టర్ 2 ద అల్టిమేట్ ఐబిఎం బ్లఫ్. మైక్రోసాఫ్ట్ కథలో ఇది నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ టర్న్ అని చెప్పాలి. ఈ $75,000 అక్షరాల మైక్రోసాఫ్ట్ జాతకాన్ని మార్చేశాయి. టెక్ దిగ్గజం ఐబిఎం వాళ్లు తమ కొత్త కంప్యూటర్ల కోసం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కావాలని అడిగారు. అప్పుడు కూడా బిల్గేట్స్ దగ్గర సొంతంగా ఏమీ లేదు. మరేం చేశారంటే సీటిల్లో ఉన్న ఒక చిన్న కంపెనీ దగ్గరికి వెళ్లి కేవలం $75,000కు 86 డాస్ అనే సాఫ్ట్వేర్ను కొనేశారు. దానికి మెల్లగా MS DOS అని పేరు మార్చేసి ఐబిఎంకి లైసెన్స్ ఇచ్చారు. వాళ్ల తెలివితేటలు ఎలా పనిచేశాయో ఇక్కడే అర్థమవుతుంది. ఇక్కడ మైక్రోసాఫ్ట్ వాడిన మాస్టర్ స్ట్రోక్ ఒకటుంది. ఒక పక్క యాపిల్ కంపెనీ ఏమో తమ సాఫ్ట్వేర్ కేవలం తమ సొంత కంప్యూటర్లలోనే వాడాలి అని కఠినంగా రూల్స్ పెట్టుకుంది. కాని మైక్రోసాఫ్ట్ రూటే సెపరేటు. వాళ్లు తమ MS DOS సాఫ్ట్వేర్ను కేవలం ఐబిఎంతో మాత్రమే ఆపలేదు. ఏకంగా మరో 70 కంప్యూటర్ తయారీ కంపెనీలకు లైసెన్స్ ఇచ్చేశారు. దీనివల్లేమైందంటే ప్రపంచంలో ఎవరూ ఏ కంప్యూటర్ కొన్నా సరే అందులో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ఉండటమనేది ఒక బేసిక్ నీడైపోయింది. చాప్టర్ 3 ద విండోస్ 95 రెవల్యూషన్. ఈరోజు మనం చూస్తున్న కంప్యూటర్లన్నీ ఇలా ఉండటానికి కారణమిదే. విండోస్ 95ను ప్రపంచానికి పరిచయం చేయడానికి వాళ్లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అప్పట్లోనే అక్షరాల $300 మిలియన్ మార్కెటింగ్ కోసమే ఖర్చుపెట్టారు. న్యూయార్క్లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ లైట్లను విండోస్ లోగో కలర్స్లోకి మార్చేశారు. టొరంటోలో ఏకంగా 328 అడుగుల భారీ బ్యానర్ కట్టారు. రోలింగ్ స్టోన్స్ మ్యూజిక్, అప్పటి టాప్ టీవీ స్టార్స్తో ప్రమోషన్స్, ఇలా ఎక్కడా తగ్గలేదు. ఆ రేంజ్ సక్సెస్తో బిల్ గేట్స్ కేవలం 32 ఏళ్లకే ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన సెల్ఫ్ మేడ్ బిలియనేర్ అయిపోయాడు. ఇదెంత పెద్ద సక్సెస్ అంటే అప్పట్లో మార్కెట్లో 95% ఆపరేటింగ్ సిస్టమ్ వాటా మైక్రోసాఫ్ట్దే. ఎందుకంటే వాళ్ల ఆపరేటింగ్ సిస్టంలోనే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ను కూడా కలిపి ఫ్రీగా ఇచ్చేశారు. ఇక వాళ్లను ఆపేవాళ్లే లేరు. కాని ఇక్కడే అసలు చిక్కొచ్చిపడింది. ఈ మోనోపోలీ వల్ల అమెరికా ప్రభుత్వంతో పెద్ద పెద్ద కోర్ట్ కేసులు ఎదుర్కోవాల్సొచ్చింది. ఈ సుదీర్ఘమైన న్యాయ పోరాటాలు కంపెనీపైన, అలాగే బిల్ గేట్స్ పైన చాలా పెద్ద మానసిక ప్రభావాన్ని చూపించాయి. చాప్టర్ 4 మిస్సింగ్ ద స్మార్ట్ ఫోన్ వేవ్. సక్సెస్ పీక్స్లో ఉన్న మైక్రోసాఫ్ట్ కూడా చీకటి రోజులు రాక తప్పలేదు. ఇది నిజానికి చాలా కష్టమైన సమయం. ఒక పక్క బిజినెస్ ప్రాబ్లమ్స్ ఉంటే మరోపక్క అంతకు మించిన విషాదం ఎదురైంది. కంపెనీని ప్రాణంగా చూసుకునే కోఫౌండర్ పాల్ ఎలెన్కు క్యాన్సర్ అని తెలిసింది. ఆ భయంకరమైన అనారోగ్యం వల్ల ఆయన తాను కన్న కలల కంపెనీకి దూరం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం మైక్రోసాఫ్ట్ గుండెల్లో
ఎప్పటికీ పూడ్చలేని ఒక లోతైన శూన్యాన్ని మిగిల్చింది. ఇక వ్యాపారం విషయానికి వస్తే వాళ్లు చేసిన ఒక పెద్ద తప్పు వాళ్లను ఎంతో వెనక్కి నెట్టేసింది. 2007లో యాపిల్ వాళ్లు మొట్టమొదటి ఐఫోన్ను లాంచ్ చేసి ప్రపంచాన్ని షేక్ చేస్తుంటే మైక్రోసాఫ్ట్ వాళ్లు మాత్రం దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తీరా కళ్ళు తెరిచి 2010లో విండోస్ ఫోన్ను తెచ్చేసరికి కరెక్ట్గా 3 ఏళ్లు లేటైపోయింది. అసలు ఫ్యూచర్ మొత్తం మొబైల్ ఫోన్లదే అని వాళ్లు ముందుగా గెస్ చేయలేకపోయారు. ఆ ఒక్క రాంగ్ స్టెప్ తమ బిజినెస్ హిస్టరీలోనే అతిపెద్ద తప్పు అని వాళ్లే స్వయంగా ఒప్పుకున్నారు. చాప్టర్ 5 ద బిలియన్ డాలర్ కమ్బ్యాక్. కానీ కింద పడిన ప్రతిసారీ బౌన్స్ బ్యాక్ అవ్వడమే రియల్ ఛాంపియన్స్ లక్షణం. స్టీవ్ బాల్మర్ తర్వాత సత్య నాదెల్ల కొత్త సీఈఓగా వచ్చాక మైక్రోసాఫ్ట్ కథ మళ్లీ గాడిలో పడింది. అసలీ 100% గ్రోత్ వెనుక సత్య నాదెల్ల మాస్టర్మైండ్ ఉంది. ఆయన తన ఫోకస్ మొత్తం క్లౌడ్ కంప్యూటింగ్ పైన, అందులోనూ ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ అజ్యూర్ పైన పెట్టారు. ఆ నిర్ణయం ఎలా వర్కౌట్ అయిందంటే కొన్ని క్వార్టర్స్లో ఏకంగా 100% వృద్ధిని చూశారు. ఆ దెబ్బతో మైక్రోసాఫ్ట్ మళ్లీ ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా తన కిరీటాన్ని దక్కించుకుంది. ప్రతి ఇంట్లో ప్రతి డెస్క్ పైన ఒక పర్సనల్ కంప్యూటర్ ఉండాలి. దాదాపు 50 ఏళ్ల క్రితం బిల్గేట్స్ కన్న కల ఇది. ఆ రోజుల్లో అదొక పిచ్చి ఆలోచన అనుకున్నారంతా. కానీ ఇన్నేళ్ల తర్వాత ఆ కల అక్షరాల నిజమైంది. ఇద్దరు స్నేహితుల చిన్న ఐడియా ఈరోజు ప్రపంచ రూపురేఖలనే మార్చేసింది అనడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏముంటుంది? సో ఇదండి మైక్రోసాఫ్ట్ స్టోరీ. పెద్ద కలలు కనండి, చిన్నగా మొదలుపెట్టండి. మైక్రోసాఫ్ట్ ప్రయాణం మనకు నేర్పే అతిపెద్ద పాఠమిదే. దారిలో కష్టాలు రావచ్చు, కొన్నిసార్లు కింద పడొచ్చు, కాని పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తే ఏదైనా సాధించొచ్చు. ఈ ఎక్స్ప్లెయినర్ ఒక గొప్ప స్ఫూర్తినిచ్చిందని ఆశిస్తున్నాం. ఈ కథ నచ్చితే తప్పకుండా అందరితో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.